శ్రీవారి పాదాలు టెంపుల్కి వెళ్ళిన తర్వాత అయితే మేము చక్రతీర్థము ప్లస్ శిలాతోరణం ఇవి రెండు ఒకే చోటు ఉంటాయి ఈ టెంపుల్స్. అక్కడికైతే వెళ్ళినాము. ఇక్కడైతే శిలాతోరణంలో పార్క్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీ అనమాట. మనకి పిక్చర్స్కి చాలా బాగా క్లారిటీ వస్తుంది, వీడియోస్కి పిక్చర్స్కి. ఇంకా దాని తర్వాత ఈ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ క్యూట్ క్యూట్ అనిమల్స్ అంతా ఈ శిలాతోరణంలో అయితే ఉంటుంది. దాని తర్వాత కాస్త పైకి వెళ్ళగానే చక్రతీర్థం అనేసి వస్తుంది. అక్కడ వాటర్ ఉంటుంది ప్లస్ చుట్టూ మౌంటైన్స్ ఉంటుంది. అక్కడ శివుడు లొకేట్ అయి ఉంటాడు. శివుడు ప్లస్ ఇంకా చిన్న చిన్న దేవుళ్ళు అయితే ఉంటారు అక్కడ. చాలా బాగుంటుంది. చుట్టూ బ్యాక్గ్రౌండ్ వ్యూ నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, వీడియోస్ తీస్తే భయంకరంగా వస్తుందేమో, బట్ డ్యూ టు నా మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి అయితే ఎక్కువ వీడియోస్ అయితే చేయలేదు నేను. వాటర్ చూడండి, చక్రతీర్థం అంటారు కదా, ఎంత బాగుందో. ఇంకా ఆ మౌంటైన్స్ కాస్త పెద్ద పెద్దగా ఉంటుంది. డిఫరెంట్ స్కల్ప్చర్స్లా ఉంటాయి ఆ మౌంటైన్స్ ఉండేది. ఇంక ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకు మొత్తంలో ఇక్కడ నచ్చింది వచ్చి బ్యాక్గ్రౌండ్, చుట్టూ ఉండే నేచర్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు అక్కడ, చాలా బాగుంది చూడ్డానికైతే. ఇక్కడ వచ్చి నాగదేవత ఉంది ప్లస్ శివుడు కూడా ఉంటాడనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది. హ్యాపీగా చూసేసి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం.